న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలంలోని ముస్తాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త దాసరి కోటేశ్వరరావు తన పొలంలో తాను లేకుండా 30 సెంట్ల మేర గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు మార్గానికి పొలం తవ్వారని, మార్కింగ్ వేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. మా తాతల కాలం నాటి నుంచి పొలం సాగు చేస్తున్నామని, ఇప్పుడు కొత్తగా రోడ్డుకంటూ పొలం తవ్వడమేమిటని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి న్యాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాడు. నూట 50 సంవత్సరాల నుంచి భూమి నా స్వాధీనంలో ఉంది. దాసరి అక్కయ్య ఆయన టైం అయిపోయింది. దాసరి పెదకోటయ్య ఆయన కొడుకు, దాసరి చిన్నకోటయ్య ఆయన టైం అయిపోయింది. దాసరి వెంకయ్య ఆయన టైం అయిపోయింది, పెద్ద వెంకయ్య టైం అయిపోయింది, చిన్న వెంకయ్య టైం అయిపోయింది, దాసరి ఎర్రయ్య టైం అయిపోయింది, దాసరి కోటేశ్వరరావు నా పేరు. నేను తెలుగుదేశం క్యాండిడేట్ని. ఎన్టీఆర్ బొమ్మనెత్తాను, ఎన్టీఆర్ తలంగా ఉన్నాను. నా చేలో నేను 18 సంవత్సరాలు తహసీలు కట్టాను. చేలో నా భూమి ఎంఆర్ఓ ఒక లెటర్ ఇచ్చాడు, కలెక్టర్ ఒక లెటర్ ఇచ్చాడు. 18 సంవత్సరాలు తహసీలు కట్టాను. మళ్ళీ అడంగల్లో నా పేరుంది. అడంగులు ఇచ్చారు ఎంఆర్ఓ గారు 4 సంవత్సరాలు. మరి హైకోర్టులో దావా వేశాను. దావా తేలతలికి వాళ్ళకి ఆర్డర్ కాగితం లేకుండా నువ్వు చేలోకి వస్తే చంపుతామని నేను తెలుగుదేశం క్యాండిడేట్ అయిన ఎమ్మెల్యే గారి కాడికి పోయి 4 సార్లు అప్లికేషన్లు ఇచ్చాను. నాకు పట్టా ఇప్పియాలండి అని వైసీపీ ప్రభుత్వంలో అడిగాను. ఇప్పుడు సాహిబ్ ముస్లింలు తీసుకొచ్చి కోరపాటోళ్ళు కానీ ఎమ్మెల్యే గారికి చెప్పిన 4 సార్లు లెక్క చేయకుండా లెటర్ 4 సార్లు ఇచ్చాను ఎమ్మెల్యే గారికి. ఆగస్టు 15 ఇచ్చాను కోరపాటిలో. మరి గుంటూరు పోయి ఆఫీస్ కాడికి పోయి ఒకసారి ఇచ్చాను. మరి తాళ్ళూరు పోయి ఒకసారి ఇచ్చాను ఆయనకి. మళ్ళీ మన దేశం పోతే తీసుకోలేదు. మరి ఏందండి నా సంగతి అన్నాను, ఏం మాట్లాడలేదు. అదేమంటే రాంబాబుకి చెప్పంటున్నారు. దాసరి రాంబాబు మా తమ్ముడే. మీ ప్రాబ్లం చెప్పండి ఫస్ట్. చేలో నేను భూమి నా స్వాధీనంలో ఉంది 150 సంవత్సరాల నుంచి. నాకు 61 సంవత్సరం వచ్చింది. 60 సంవత్సరాల నుంచి నా స్వాధీనంలో ఉంది భూమి. ఇది ఆరాసార్లో వాగు పారమాకని ఉంది. నేను కోర్టుకు పోయాను, కోర్టులో దావాడుతున్నాను. వాళ్ళు చెప్పినా వినకుండా చేనంత ఆగం చేసి క్రీలు పెట్టి చేను కడుకొస్తే చంపుతారు రమ్మన్నారు. అది ఎమ్మెల్యే గారికి తెలియపరిచినా కూడా ఎన్ని తట్టుకు లేరని నేను నిర్ణయాలు ఈ విలేకరులకు ఇచ్చి నా కోర్టు సంగతి ఎలా ఉండి ఎంఆర్ఓ కాడికి పోయాను. ఏంటండి అంటే మేమే అది ఆరాసార్లో వాగు పారమాకుందండి, ఎవరికి ఇటానికి వెళ్ళేదని అన్నారు ఎంఆర్ఓ గారు. నా పేరు అడంగల్లో ఉంది. 18 సంవత్సరాలు తహసీలు కట్టాను నెంబరేసి. మళ్ళీ బీఫారం ఇచ్చారు నాకు. అడంగల్లో నా పేరుంది కాక కోర్టులో వేశాను. ఇవన్నీ దేశపోయి నువ్వు చేనికాడికి రారని ముగ్గు పోసి నడు లోతున కందకం పెట్టి చేలో రానివని చంపుతామని అంటున్నారు. దీని సంగతి ఏందో తేలాలి ప్రభుత్వం వారని సెలవు తీసుకుంటాను. ఎంఆర్ఓ గారికి ఎప్పుడు వెళ్ళారు? ఎంఆర్ఓ గారికి ఇప్పుడు 4 సార్లు పోయి చెప్పాను. ఏమండి నేనేం లెటర్ ఇవ్వట్లేదు, నేనేం చేయట్లేదు అని చెప్పింది. విఆర్ఓ చెప్పామన్న పోయి వాళ్ళు రోడ్డు ఆగేటట్టుకు లేదని విఆర్ఓ నేను చెబుతా. ఎంఆర్ఓ పిలిచి విఆర్ఓ వాళ్ళని పిలవనంపన్నది. ఇది తెల్లారిపాటికి వేశారండి. ఇది ఎప్పుడు వేశారో మాకు తెలియదు, ఇవాళ చూసుకున్నాం. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఇయ్యారు ఎవరు ఇలా మీ ఇయ్యారు ఎవరు? ఇవ్వారో వాడి పేరు రవికుమార్. అది అతని పేరు రవికుమార్. మరి మీరు ఇయ్యారు అని అడిగారా? విఆర్ఓ నిన్నే చెప్పాను నేను. నిన్న రాగానే 5ంటికి వచ్చి విఆర్ఓ గారు ఇట్లా రోడ్డు వేశారు, నువ్వు రాసేని కాడికి ఎంఆర్ఓ గారు చెప్పన్నాను. ఏ జడాబాబు లేదు. మరి తెలుగుదేశం నాయకులు మొత్తానికి చెప్పాను, ఏ మాట లేదు. ఇది తోమింది ఎప్పుడు? నిన్న రాత్రి మరి తోమారు. మేము పొద్దున్న చూసుకున్నాం. మేము ఊరికి పోయి వచ్చాం. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? అసలు ఎవరు ఇవ్వాలా. అది దీని సంగతి ఏందో ప్రభుత్వం వారి చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుతున్నా. నేను తెలియటపరచం అనేది భూమి నా సాధంలో 150 సంవత్సరాలు ఉంది కనుక నాకు 61 సంవత్సరం నుంచి నేనే వ్యవసాయం చేసుకుంటున్నాను, నేనే పండించుకుంటున్నాను. మరి పాడి వల్ల ముస్లింలకి ఇటు దారి లేదు. ఏనాడు పాడి వల్ల బ్రిడ్జి కానించి ఇటు మాకు దారి ఇవ్వాలని దొమ్మి చేసి మేము లేకుండా రోడ్డు వేశారు. ప్రభుత్వం వారిని నాకు న్యాయం చేయమని కోరుతున్నాను. నేను తెలుగుదేశం క్యాండిడేట్ని. ఇప్పుడు నీటి సంఘాల్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను, వైస్ ప్రెసిడెంట్గా. ఇప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్గా ఉన్నామన్నారు రాత్రి వచ్చి. నేను ఉన్నాను, పార్టీలో ఉండలేదని చెప్పేశాను.